నేడు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో పాల్గొంటారు. 1000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన చేయనున్నారు. 350 కోట్లతో 3 ఫ్లైఓవర్ల నిర్మాణం, 40 కోట్లతో ఏటీసీ, 200 కోట్లతో మిర్యాలగూడ భీమారం 4 లైన్ల రహదారి తదితర అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్. థ్యాంక్ యూ. నేడు మిర్యాలగూడలో అయితే ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభ కూడా హాజరు కానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే 100 కోట్ల నిధులతో అయితే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగరించనున్నారు. అయితే మిర్యాలగూడ నియోజకవర్గంలో చేపట్టనున్న సుమారు 100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకైతే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారని చెప్పుకోవచ్చు. అయితే పట్టణానికి సమీపంలో గూడూరు శివారంలో అయితే భారీగా బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. సుమారుగా 40,000 మంది హాజరై అక్కడే కూర్చునేటట్టు అక్కడ సభ ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ సందర్భంగా అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టారు పోలీస్ శాఖ. అయితే మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ బయలుదేరి 3:30 వరకు గూడూరు శివాలయంలో హెలిప్యాడ్ అయితే చేరుకోనుంది. సో 3:30 నుంచి 3:50 గంటల వరకు అయితే అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. 3:55 నుంచి 4:40 వరకు అయితే బహిరంగ సభ ఏదైతే ఉంటుందో బహిరంగ సభలో సుమారుగా 45 నిమిషాల పాటు ప్రసంగించి ఉన్నారు. సాయంత్రం 5:30 హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ తిరిగి ప్రయాణించారు. మొత్తంగా మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించిన 200 కోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఉంటుందో దానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 350 కోట్లతో 3 ఫ్లైఓవర్ నిర్మాణ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 40 కోట్లతో ఐటీసీ, అలాగే 200 కోట్లతో మిర్యాలగూడెం మరియు భీమారం 4 లైన్ల రహదారి ఏదైతే ఉంటుందో 4 లైన్ల రహదారికి అభివృద్ధి పనులు అయితే శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొత్తంగా బహిరంగ సభలో 40,000 మంది కూర్చునేలాగా ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభ ద్వారానే రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లు కావచ్చు, అలాగే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అలాగే వాళ్ళు చేసిన పనులను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ సభ ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడినారు. ఈ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికీ పూర్తి చేశామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అలాగే జిల్లా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్న జిల్లా ఎస్పీ శరత్చంద్రతో పాటు కలెక్టర్లు కూడా పర్యవేక్షించున్నారు. సభకు సంబంధించిన పార్కింగ్ కావచ్చు, అలాగే సభకు వచ్చే ప్రజల్ని ఇబ్బంది పడకుండా వాళ్ళకి మంచినీటి సౌకర్యం కావచ్చు, అలాగే పార్కింగ్ కూడా ఎక్కడికెక్కడ కట్టుదిట్టం చేశారు. పోలీస్ శాఖ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అంటే ఫైర్ సిబ్బందితో పాటు శాఖ సిబ్బందులు కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. రహదారులు ఎక్కడికక్కడ మళ్ళీ చేసిన పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.